వ్యవసాయ రంగానికి సంబంధించి 10 నుంచి 12,000 కోట్లు ప్రభుత్వం ఉచిత విద్యుత్ పేరుతో భరిస్తూ ఉంది. కానీ ఆచరణలో ఇంకా ఎక్కువ ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. 15,000 నుంచి 20,000 కోట్లు. ఈ డబ్బులు కట్టవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం కట్టకపోతే బలిపశు ఎవరవుతారు? ఆర్టీసీ లాగానే. ఆర్టీసీలో అన్ని సౌకర్యాలు, ఎమ్మెల్యేలకు ఫ్రీ, ఇంకా ఇతర ఫ్రీ సర్వీసులు ఇంకా చాలా చాలా ఉండేవి. నష్టాలన్నీ మాత్రం వాళ్ళ మీద పడి, ఇప్పుడు ఇది కూడా ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులు, ఆ తప్పులకి ఆ విద్యుత్ సంస్థలు కూడా బలి అవుతున్నాయనేది నా అభిప్రాయం అధ్యక్ష. అలాగే ఇంకా డిపార్ట్మెంట్లకి దాదాపు 28,000 కోట్లు అప్పులు ఉన్నాయి. దేవాదుల, పాలమూరు, కాళేశ్వరం, ఎత్తిపోతల పథకాలు ఆ డబ్బులు కట్టలేదు. ఏదైనా కొద్ది కట్టారు నా తెలుగు, కానీ పాత లెక్కలు నేను తీసుకుని చెప్తున్నా, అప్డేటెడ్గా కాకపోవచ్చు. అలాగే భగీరథ, హైదరాబాద్ వాటర్ వర్క్స్ లాంటి వాటికి మరో 14,000 కట్టాలి. ఇవన్నీ ప్రభుత్వం చేసే పనులు, ప్రభుత్వం కట్టవలసినటువంటి డబ్బులు. ఈ భారం ఎవరి మీద పడుతుంది అధ్యక్ష? భారం వాళ్ళ మీద పడుతుంది. అలాగే ఇక్కడ ఇది పెద్ద సీరియస్గా మనం ఆలోచన చేయవలసినటువంటి, ఇట్ ఈస్ ద మ్యాటర్ టు బి సీరియస్లీ డిస్కస్డ్ ఆర్ థాట్ ఓవర్. ఎకరా కాళేశ్వరంకి ఎకరా ఒక పంట ఖర్చు ఇప్పుడు సగటున కరెంట్ ఖర్చు 50,000 రూపాయలు అవుతుంది. ఇంకా కిందకి వెళ్తే మల్లన్న సాగర్కి 70,000కి వస్తుంది. భవిష్యత్తులో ఇది పెరుగుతూ ఉంటుంది. అసలు వడ్డీతో కలిపితే దాదాపు 1,50,000 నుంచి 2 లక్షలు ఎకరాకే అవుతుంది. మనకు వచ్చేది 20,000 నుంచి 30,000. ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ అపోజింగ్ దట్ ప్రాజెక్ట్. దీన్ని ఎలా మనం సరి చేసుకోవాలి? భవిష్యత్తులో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ అటు కూర్చొని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా సరే కాంగ్రెస్ మీద కూడా ఈ బాధ్యత ఉంటుంది. దీన్ని ఎలా, అది ఎవరు చేసినా గవర్నెన్స్ ఇది, పాత వాళ్ళు చేసిన కంటిన్యూగా నడపాల్సిందే. దీన్ని ఎలా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందో వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ లోపాలకు సంబంధించి నేను సేకరించుకున్న సమాచారం ప్రకారంగా ఎందుకంత అప్పులయ్యాయి, ఎందుకంత నష్టం వచ్చింది, దాని మీద ఒక 2-3 పాయింట్స్ చెప్తే అది భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. అందులో ఇప్పుడు ఈ భద్రాద్రికి సంబంధించి సరే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. నేను కూడా కొంత దానికి 2015లో ఒప్పందం అయింది, స్టార్ట్ కావాలి, 2017కి పూర్తి కావాలి, 2022 అయింది పూర్తి అయ్యేసరికి. దాంతో నిర్మాణ వ్యయం, అప్పులు, వడ్డీలు పెరిగి 5,000 కోట్ల ప్రాజెక్టు 8,000 కోట్లకు అయింది. అంటే అన్నీ సకాలంలో అవుతున్నాయని కాదు, కానీ ఇక్కడ జరిగిన లోపాన్ని మీ దృష్టికి, వీరి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను.